ఇదిగో లక్ష్మి, నీ కడుపు నొప్పి అని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇదిగో 2,000 నుంచి పో. కడుపులో నొప్పి. కడుపు నొప్ప? కడుపు నొప్ప ఏమైందమ్మా? ఇంతసేపు బాగానే ఉన్నావు కదా. రే కడుపు నొప్పట, నేను ఇప్పుడు వస్తా. పద పద. ఏమైందమ్మా? కడుపు నొప్పట సార్, పని చేయలేకపోతా ఉంది. అవతల కస్టమర్లు వచ్చే టైం అయిపోయింది. ఉండమని చెప్తున్నా కానీ వినట్లేదు. నొప్పి, కడుపులో నొప్పితో ఇక్కడే ఉంటే చచ్చిపోయేటట్టున్నాను సార్. ఆలస్యం చేయకమ్మా, ఇంటికి వెళ్ళిపో. సార్ తన్నైతే పంపించేశారు, మరి నాకు ఇప్పుడు ఎవరు హెల్ప్ చేస్తారు? కూరగాయలు ఎవరు తరుగుతారు సార్? అక్కడ పెద్ద ఆవిడ ఉంది కదా సరోజ, ఆవిడని హెల్ప్ చేయమని చెప్తానులే. ఆవిడ హెల్ప్ చేస్తే పిండి ఎవరు రూపుతారు సార్? కష్టం సార్. కావాలంటే గంగని పంపించండి, అమ్మాయి కదా స్పీడ్గా చేస్తుంది. సర్లే వెళ్ళు. గంగా, నిన్ను మేనేజర్ గారు పిలుస్తున్నారు. ఏంటి సార్ పిలుస్తున్నారు? ఏం లేదమ్మా, లక్ష్మి కడుపు నొప్పి వచ్చి వెళ్ళిపోయింది. కూరగాయలు కట్ చేయాలి, ఇప్పటికే చాలా లేట్ అయింది. నువ్వు వెళ్ళి కూరగాయలు కట్ చేయమ్మా. అట్టకి సార్. సార్, జీతం పెంచుతానని సంవత్సరం నుంచి చెప్తున్నారు, ఇంతవరకు పెంచలేదు. అసలు పెంచుతారా లేదా? పెంచుతానులేవయ్యా. ఎప్పుడు సార్? నేను ముసలున్నాయాక పెంచుతారా? అదేం కుదరదు సార్, ఇప్పుడే పెంచాలి. ఇప్పటికిప్పుడు పెంచడం అంటే కుదరదు. జీతం పెంచకపోతే నేను మీ దగ్గర ఎందుకు పనిచేయాలి? సచ్చిన పనిచేయం. ఇప్పుడే వెళ్ళిపోతున్నా. ఎల్రా ఎల్లు, పెతోడు బెదిరించేవాడే. నువ్వు కాకుంటే ఇంకొకటి వచ్చి పని చేస్తాడు. వెళ్ళు. ఎలా ఉంది? ఏమో నాకేం తెలుసు సారు. నాకు చాలా పనుంది, నేను పని చేసుకోవాలా. పోనీ ఈ ఖరీదైన చైన్ ఎవరి కోసం తెచ్చానో తెలుసా? నాకు అనవసరం సారు, నాకు పనుంది. సరే అయితే నేను చెప్తాను. నేను ఒక అమ్మాయిని చాలా రోజులుగా ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి ఒప్పుకుంటే నేను ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాను. కానీ తను నన్ను, నా ప్రేమని అస్సలు పట్టించుకోవట్లేదు. నువ్వే చెప్పు, అలా చేయడం తప్పే కదా? తప్పే సారు, కానీ అమ్మాయిది కాదు. ఆ అమ్మాయి ఇష్టాలు తెలుసుకోకుండా మీరు ఇలా వేధిస్తున్నారే, అది మీ తప్పు. అయితే నీకేదిష్టమో చెప్పు, అదే చేస్తాను. ఏంటి మీరు అనేది? ముసుగులో గుద్దులాట్లు అనవసరం, డైరెక్ట్గా మ్యాటర్కి వచ్చేస్తాను. నువ్వంటే నాకు ఇష్టం, ఇది నీకోసమే తెచ్చాను, తీసుకో. సుడు, ఇంకొకసారి నా జోలికొస్తే మర్యాద దక్కదు, జాగ్రత్త. పని చేసి ఆడదంటే నీకంత అలసైపోయినదా? నాకు గాని తిక్క రేగినదంటే నీ నిజ స్వరూపం బయట పెట్టి నిన్ను బయటికి గెంటిస్తాను, జాగ్రత్త. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ చెప్పండి సార్. నేను కేక్ ఆర్డర్ ఇచ్చాను, దాని మీద స్పెషల్ డిజైన్ వేయమని చెప్పాను. కేక్ రెడీ అయిందా? జీతం పెంచలేదని ఇప్పుడు ఆ కేక్ తయారు చేసేవాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలా? ఇప్పుడు డెలివరీ ఇకపోతే పరువు పోతుందే. సార్ ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి సార్, ఇప్పుడే వస్తాను. ఓకే. వెంకట్ ఒకసారి ఇలారా. ఏంటి సార్? ఇదిగో, నువ్వే ఏదో ఒకటి చేసి కేక్ డెలివరీ ఇవ్వాలి, లేదంటే నా పరువు అంతా పోతుంది. నాకు రాదు. వంటల్లో వెరైటీలు చేయమంటే చేస్తాను, కానీ కేక్ పై డిజైన్లు అంటే నా వల్ల కాదు సార్, నాకు రాదు. చెఫ్వి నువ్వే కాదంటే ఇప్పుడు ఎవరు డిజైన్ చేస్తారు? ఇప్పుడు ఆ కస్టమర్కి నో అని చెప్తే మన గురించి బ్యాడ్ పబ్లిసిటీ ఇస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏంది సారు అంత టెన్షన్ గా ఉన్నారు? కేక్ స్పెషలిస్ట్ సూరి పని మానేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అర్జెంటుగా కేక్ పైన ఒక డిజైన్ వేయాలి. కస్టమర్ ఏమో బయట వెయిటింగ్. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. నాకు వస్తా సారు, నేవేనా? ఇదేమైనా అంట్లు కడిగే పని అనుకున్నావా? ఆర్ట్. కేక్ పై డిజైన్ వేయాలంటే అంత ఆషామాషి కాదు. నాకు తెలుసు సారు,
మా ఆడోళ్ళు తలుసుకుంటే కాని పనంటే ఏదీ ఉండదు. ఏ పనైనా సిటికిలో చేసేస్తారు. అది వేరు ఇది వేరు. మంచి ఎక్స్పర్ట్స్ అయితేనే డిజైన్ వేయగలరు. అది నీ వల్ల అవుతుందా? ఎందుకు కాదు సారు, నాకు అన్ని రకాల ముగ్గులు వేయడం వచ్చు, కుట్ల పని వచ్చు, అల్లికలు వచ్చు, ఎంబ్రాయిడరీ వచ్చు, అన్ని డిజైన్లు వచ్చు. అవన్నీ వచ్చినప్పుడు కేక్ పై డిజైన్ వేయడం ఎందుకు రాశారు? అయినా ఒక అవకాశం ఇస్తేనే కదా వద్దో రాదో తెలిసేది. అది నిజమే అమ్మా గంగా, నీపైనే భారం వేస్తున్నాను. మీకు మాట రాకుండా నాన్న చూసుకుంటాను సారు. సరేనమ్మా, పదండి. పద. ఏంటండి ఇది? మీరేదో కేక్ స్పెషలిస్ట్ అని ఇక్కడికి వస్తే ఇంతవరకు డెలివరీ ఇవ్వలేదు. ఇంత నెగ్లిజెన్సీయా? ప్లీజ్ సార్, అలా అనకండి. మీరు అడిగిన కేకు 5 మినిట్స్లో రెడీ అవుతుంది. మీ చెత్త కేక్ నాకు అక్కర్లేదు. వేరే దగ్గర కొనుక్కుంటాం. సార్ 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 సార్, మీ కేకు ఎప్పుడో రెడీ అయినది సారు. ఇదిగోండి చూడండి. అదేంటి డిజైన్ ఏది? ముందే వేసి పెడితే బాగుండదని మీ ముందే వేసిద్దామని ఆగాను. చెప్పండి, ఏం డిజైన్ కావాలి మీకు? ఏదైనా నచ్చేదేమ్మా? అయితే చూడండి. వండర్ఫుల్. పేరు చెప్పండి. రవికృష్ణ. అయిపోయినది సారు. ఎక్సలెంట్, మార్వెలస్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇంత అద్భుతమైన డిజైన్ వేసావంటే నువ్వు చాలా గ్రేట్ అమ్మా. కీప్ ఇట్ అప్. మీ దగ్గర ఇంత మంచి ఎక్స్పర్ట్ ఉందని మాకు తెలియదండి. ఇప్పుడే వెళ్ళి మీ రెస్టారెంట్ గురించి మా వాళ్ళందరికీ చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఇదిగో అమ్మాయి, ఇది టిప్గా ఉంచుకో. నాకొద్దు సారు, మా సార్కే ఇవ్వండి. చాలా గ్రేట్ అమ్మా నువ్వు. గ్రేట్. అమ్మా గంగా, నువ్వు ఉండగా నాకు ఏ బెంగ లేదమ్మా. మన రెస్టారెంట్ పేరు పరువు నిలబెట్టావు. అందుకే నేను నీకు వెయిటర్గా ప్రమోషన్ ఇస్తున్నానమ్మా. అంతేకాదమ్మా, ఇక నుండి నీ జీతం కూడా డబల్ చేస్తున్నానమ్మా. థ్యాంక్ యూ సారు. మా గంగమ్మ అంటే గంగమ్మనే, ఏదైనా సాధించేస్తుంది బంగారం. అంట్లు కడుక్కునే దానికి ప్రమోషన్ ఏంటి సార్? ఇది టూ మచ్. మన పరువు నిలబెట్టింది తనే, తెలుసు కదా. అయినా మేనేజర్ నువ్వా నేనా? ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వు వెళ్ళి వంట చేసుకోపో. వెళ్ళు. అమ్మా గంగా, ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సారు. పదమ్మమ్మ, వెళ్ళి విషయం పెద్దమ్మకి చెప్దాము. తను కూడా సంతోష. అయ్యో రామ, ఇదిగో 5,000 సరిగ్గా ఉన్నాయో లేదో లెక్క పెట్టుకో. 5,000 సరిగ్గానే ఉన్నాయమ్మా. సరే వెళ్ళు. సరే అమ్మా. ఏంటమ్మా పనిదానికి డబ్బులిచ్చావు? దేనికేంటి? దేనికంటావేంటే, దానికి జీతం ఇవ్వాలి, ఇచ్చాను. దానికి కరెక్ట్ గానే పోయిన నెల జీతం ఇచ్చావా, లేక వచ్చే నెల జీతం కూడా కలిపి ముందుగానే మర్చిపోయి ఇచ్చావా? హా? అంటే ఏంటి నీ ఉద్దేశం? పని వాళ్లకు జీతం ఎంత ఇవ్వాలో తెలియనంత మతిమరుపు నాకు వచ్చిందని దెప్పి పొడుస్తున్నావా? అందులో అనుమానమే ఉంది. అయినా అది నిజమే కదా. నర్మయ్, ఏదో 2 విషయాలు మర్చిపోయానని, నాకు మతిమరుపు అనే రోగం ఉందని నువ్వే ఫిక్స్ అయిపోతావా? చంపేస్తాను ఇంకోసారి మాట్లాడావంటే. ఇంత చిన్న విషయానికి అంత పెద్ద మాటలు ఎందుకులే అక్క? తనేదో మీ మంచికే చెప్తుంది. ఏయ్, మీరు నోరు మోయండి. మీ వెధవ సలహాలే నాకు అక్కర్లేదు. వెళ్ళండి అవతలకి.
అరే ఏదో డబ్బు విషయం కదా అని జాగ్రత్తగా ఉండమని చెప్పాను. దానికి కూడా ఇంత సీరియస్ అయితే ఎలా అమ్మమ్మా? ఈ చిన్న విషయానికి కూడా నువ్వు ఇలా ఆవేశపడితే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు? నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమమ్మా. పదండి మనం వెళ్దాం. నువ్వు ఈ కొంపలో ఉన్నంతకాలం నాకెక్కడ రెస్ట్ దొరుకుతుందే? ఏయ్ అమ్మా, మా అమ్మమ్మ నీకు జీతం ఎంత ఇచ్చింది? 5,000 అమ్మాయి గారు. కాదు, 50,000 ఇచ్చింది. అమ్మగారు అవును, 50,000 ఇచ్చింది. ఎదిగో మిగిలిన 45,000. అమ్మగారు నాకేం అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా నేను చెప్తాను, విను. అర్థమైందిగా నేను చెప్పింది? అట్టగే అమ్మగారు, మీరు చెప్పినట్టే చేస్తాను. వెరీ గుడ్, వెళ్ళి పని చూసుకో. అదేంటమ్మా పని మనిషికి ఉన్న పళంగా అంత డబ్బిచ్చావు? అసలు ఏం చేస్తున్నావు? అవునమ్మా, కాస్త మాకు కూడా అర్థమయ్యేలా చెప్పు. ఏం లేదా ఆంటీ, ఇంకాసేపట్లో మా చాముండేశ్వరి నానమ్మ ట్రస్ట్ వాళ్ళతో కలిసి ఇక్కడికి రాబోతుంది. కాదు కాదు, నేనే వచ్చేలా చేస్తున్నాను. వాళ్ళందరి ముందు మా అమ్మమ్మ మతిమరుపుని ఇంకోసారి ప్రూవ్ చేసి నేను అనుకున్నది సాధించడానికి ఈ ప్లాన్ వేశాను. ప్లాన్ బానే ఉంది, కానీ వర్కౌట్ అవుతుందంటావా? మంగిక్కడ మనసు పెట్టి చేసిందంటే ఏదైనా సరే జరిగి తీరాల్సిందే. అయ్యా, ఇన్నాళ్ల నా సర్వీస్లో నేను ఎంతోమంది యువతి యువకులకు పెళ్లిళ్ళు చేయించాను. కానీ ఫస్ట్ టైం మీ నాన్నకు పెళ్లి సంబంధం చూడాల్సి వస్తోంది. సిచ్యువేషన్ అలాంటిది గురుగారు. మీరు మాత్రం సీరియస్గా తీసుకుని మా డాడీకి సెట్ అయ్యే ఓ మంచి లేడీని చూడండి. అన్నీ కుదిరితే వెంటనే పెళ్లి చేసేద్దాం. అప్పుడు మా డాడీ గురించి నాకు ఎలాంటి టెన్షన్ ఉండదు. సరే, ఇంతకీ మీ నాన్నగారికి ఎలాంటి లక్షణాలున్న లేడీ కావాలో చెప్పండి. లక్షణాలంటూ పెద్దగా ఏమీ లేవండి. నాకు అమ్మలా ఉంటూ మా డాడీని బిడ్డలా చూసుకునే అమ్మాయి అయితే నాకు హ్యాపీ. మీరు సింపుల్గా చెప్పినా ఇది చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం బాబు. ఎందుకంటే ఈ రోజుల్లో నువ్వు కోరుకునే విధంగా ఉండే అమ్మాయిలు చాలా తక్కువ బాబు. అసలు దొరకడం కష్టం అనుకో. అమ్మా గంగా, ఈ టేబుల్ దగ్గర ఆర్డర్ తీసుకొని ఏం కావాలో చెక్ చేసుకోమ్మా. అమ్మ గంగా, కొంచెం జాగ్రత్త తల్లి. ప్లేట్ ఇడ్లీ, ప్లేట్ ఉడక బదులు ప్లేట్ ముద్దులు కావాలంటాడేమో. అతను అడిగేలా లేడు, నువ్వే అడిగించేలా ఉన్నావు. కాసేపు నోరు మూసుకో. దొరకదనే మాట చెప్పకండి గురువుగారు. మీరు ప్రయత్నిస్తే, అసలు విషయం చెప్తే ఏ అమ్మాయి అయినా పెళ్లికి రెడీ అయిపోతుంది. పెళ్లికి అంటాడు తల్లి, కొంపది సీడ్నే తల్లిగట్టేస్తాడేంటి? వామ్మో, ఏంటో అనుకున్నాను గాని నువ్వు మామూలు కాదురా. మామో, నువ్వు నోరు తెరిస్తే సంపేస్తాను. సరే, ఇంతకీ అమ్మాయి వయసు ఎంత ఉండాలి? 40 years అయితే ఓకే. 40 years? ఏందమ్మా 40 ఏళ్ళ అమ్మాయి కావాలంట. 40 ఏళ్ళ అంటే? వామ్మో,
ఇతనేంటి ఆంటీలు కావాలంటున్నాడు? ఓరి నాయనో, వీడు నిజంగానే మామూలుడు కాదు. వీడితో దూరంగా ఉండాలి. కలర్ కాస్త అటు ఇటు అయినా పర్వాలేదు, అడ్జస్ట్ చేసుకుంటారా? అలాగే. హేయ్, వాట్ సర్ప్రైజ్! నువ్వు ఈ రెస్టారెంట్కి వచ్చావా? కాదు, నువ్వే రెస్టారెంట్కి వచ్చావు. ఎవరు బాబు, తెలిసిన అమ్మాయా? కావాల్సిన అమ్మాయి. కావలసిన అమ్మాయా అంటే మీకు ముందే పరిచయం ఉందా? మ్మ్. ముద్దులతోనే పరిచయం. అవునండి, వీళ్ళిద్దరు బాగా. మామ, నువ్వు బాగు. చాలు, ఇంకా ఆపండి. ఏం కావాలో చెప్పండి. అంటే నువ్వు? ఇక్కడ వెయిటర్ గా పనిచేస్తున్నాను. ఓహ్, నైస్. నైస్లు గీస్లు తర్వాత, ముందు మీకేం కావాలో చెప్పండి. ఇదిగో ముద్దులు మాత్రం అడక్కు, ఇక్కడ దొరకో. మిమ్మల్ని ఏం కావాలో చెప్పండి. నీకేది ఇష్టమో నాకు అదే ఇష్టం. అదేం కుదరదు. మీకేం కావాలో చెప్పండి. ఒక వడ, ఒక ఇడ్లీ, ఒక దోశ. ఒక పావు గంట పడుతుంది. పర్వాలేదు, నీకోసం వెయిట్ చేస్తాను. నా కోసం కాదు, టిఫిన్ కోసం వెయిట్ చేయండి. బాబు, ఫుల్ బాటిల్ ఏమని చెప్పంటారు అయ్యా? ఫుల్ బాటిల్ ఏంటి? వాటర్ బాటిల్. ఒకటి కావాలి. ఒకటా? ఫుల్. నువ్వు పద. చాలా బాగుంది. అదేంటి బాబు, తినకుండానే చెప్పేస్తున్నావు? కొన్ని చూడకుండానే అలా నచ్చేస్తుంటాయి. ఆ, ఏమండి బాబు? బాగా వేడిగా ఉన్నట్టుంది. ఇంకా ఏమైనా కావాలా? బిల్లు తీసుకురమ్మంటారా? వెళ్ళి తీసుకుంటా. ఇదిగోండి బిల్లు. నాకు టైం అవుతోంది, వెళ్దామా? సరే. తను నా మీద కోపంగా ఉన్నట్టుంది. సో అదండి మ్యాటర్. నేను చెప్పింది దృష్టిలో పెట్టుకుని మా డాడీని అర్థం చేసుకుని ఒక మంచి లేడీని తీసుకొచ్చి పెళ్లి ఫిక్స్ చేయండి. మీరు చెప్పిన అమౌంట్ కన్నా డబ్బులు ఇస్తాను. అయ్యా, అవన్నీ నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. అవతల నాకు కొంచెం పని ఉంది, వెళ్ళొస్తాను. ఓకే.